మకర రాశి ఈ ఆషాఢ మాసంలో ఎటువంటి ఫలితాలను మనకు ఆపాదింపజేస్తుంది, అనుభవింపజేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశికి అధిపతి శని. ఆ శని ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఏలినాటి శని అంటాం. శని ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాల ప్రయాణం చేస్తూ ఉంటాడు. ధనుస్సు రాశిలో 2.5 సంవత్సరాలు, మకర రాశిలో 2.5 సంవత్సరాలు, కుంభరాశిలో 2.5 సంవత్సరాలు, వెరసి 7.5 సంవత్సరాలను మనము ఏలినాటి శని అంటాం. ఈ ఏలినాటి శని ప్రభావం మకర రాశి మీద ఒక 60% వరకు ఉంటుంది. ఎందుకంటే మకర రాశికి అధిపతి శనే కాబట్టి, అందులో ఆ మకర రాశి మీద కేవలం రవి యొక్క దృష్టి మాత్రమే ఉంది కాబట్టి, ఈ ఆషాఢ మాసంలో కర్కాటకం నుంచి ఉన్నటువంటి రవి యొక్క దృష్టి మాత్రమే ఉంది కాబట్టి, మిగతా గ్రహాలన్నీ కూడా శుభ దృష్టితో ఉన్నాయి కాబట్టి మకర రాశి మీద ఏలినాటి ప్రభావం పెద్దగా ఈ మకర రాశి మీద చూపించదు. అందున ద్వితీయ స్థానంలో అంటే చివరి 2.5 సంవత్సరాలు అంటే ఏలినాటి శనిలో చివరి 2 సంవత్సరాల కాలంలో ఉన్నాడు మకర రాశి వాళ్ళకి. మకరం నుంచి కుంభంలోకి వెళ్ళినట్టయితే ఏలినాటి శని ప్రభావం మకర రాశికి తొలగిపోతూ ఉంది. ఆ విధంగా మకర రాశి వాళ్లకు ధనస్థానంలో శని ఉండడం వల్ల ధనలాభం కలుగుతుంది, వ్యవహార లాభం కలుగుతుంది. న్యాయ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కోర్టులలో అవి తప్పకుండా విజయం లభించి తద్వారా ధన ప్రాప్తి లభిస్తుంది మకర రాశి వాళ్లకు ఈ శని వల్ల, ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల. ఇంకా రాహు తృతీయ స్థానంలో ఉన్నాడు. వ్యవహార లాభాన్ని కలిగిస్తాడు, తర్వాత వ్యాపార లాభాన్ని కలిగిస్తాడు. సోదర సోదరి మధ్య అన్యోన్యత పెంచుతాడు. వాళ్ళల్లో ఇంతకుముందు ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఉంటే ఈ ఆషాఢ మాసంలో తొలగించే ప్రయత్నం చేస్తాడు రాహువు ఈ ఆషాఢ మాసంలో మకర రాశి వాళ్ళకి. అందులో 3వ స్థానము ఉపచయ స్థానము అంటాం. 3, 6, 11 స్థానాలు. ఈ విధంగా ఉపచయ స్థానంలో రాహు ఉండడం వల్ల అందున శని రాహు ఒకే రకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి మకర రాశి వాళ్లకు శని ఎట్లా ఈ విధంగా శుభ ఫలితాలు ఇస్తున్నాడో అంతకంటే ఎక్కువగా రాహువు పూర్ణ శుభ ఫలితాలు ఇస్తాడు మీనరాశిలో ఉన్నటువంటి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు. ఇకపోతే 5వ స్థానంలో కుజుడు, 5వ స్థానంలో గురువు. ఈ కుజ గురువుల యొక్క సమాగము ఒక మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అందున మకర రాశి వాళ్ళకి అధిపతి అయినటువంటి శనికి గురువుకు ఉన్నటువంటి మిత్రత్వం వల్ల, సమత్వం వల్ల శుభ ఫలితాలు. అందున సంతాన విషయం లోపల, తరువాత వ్యాపార విషయం లోపల, విద్యార్థులకు లేదా ఉపాధ్యాయులకు చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గురువు 5వ స్థానంలో ఉన్న. కాకపోతే అంత ఈజీగా కాదు, శత్రు బాధ ఉంటుంది. శత్రు బాధ ఉన్నా కానీ జయం మాత్రం మకర రాశి వాళ్ళకే ఉంటుంది ఈ ఆషాఢ మాసం అంతా కూడా గురువు యొక్క అనుకూల ఫలితాల వల్ల. ఇక కుజుడు 5వ స్థానంలో ఉండడం వల్ల కొంచెం వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. ఎందుకంటే మేషము అంటే 4వ స్థానము, వృశ్చికము అంటే 11వ స్థానం. వీటికి నైసర్గికంగా లేదా ఆధిపత్య పాపి అయినటువంటి కుజుడు 5వ స్థానంలో కోణస్థానంలో ఉన్నా కానీ శనికి నైసర్గికంగా శత్రువు అవడం వల్ల పూర్ణ శుభ ఫలితాలు ఇవ్వలేకపోతాడు కుజుడు. ఏమవుతుంది? అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టుగానే సంతాన విషయం లోపల అంటే అభిప్రాయ భేదాలు, తండ్రికి కొడుకుల మధ్య, పిల్లలకు తండ్రికి మధ్య, తల్లులకు మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రయాణ మూలకమైనటువంటి అధికమైనటువంటి శ్రమ, అధికమైనటువంటి
ఖర్చు, అధికమైనటువంటి దాని ఏమంటారు అనుకోకుండా లభించేటువంటి ఆకస్మికమైనటువంటి ధన నష్టము ఇవి కలుగజేస్తాడు కుజుడు. ప్లస్ వాహన మూలకమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగజేస్తాడు మకర రాశి వాళ్లకు. ఎందుకంటే శనికి కుజునికి ఉన్నటువంటి శత్రుత్వ సమత్వాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది మకర రాశి వాళ్లకు. తర్వాత 7వ స్థానంలో రవి అనుకూలుడు కాదు. శని రవిలకు నైసర్గిక శత్రుత్వం వల్ల జ్ఞాతి సంబంధమైనటువంటి చిన్నాన్నలు పెద్దన్నలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆరోగ్య విషయం లోపల ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. జ్ఞాతుల వల్ల కలహాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. పాలి వాళ్లతోని వ్యవహార నష్టాలు కలిగిస్తాడు. మనకు సంబంధించినటువంటి యాన్సిస్టర్ ప్రాపర్టీ నష్టం కావడానికి అవకాశం ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో మకర రాశి వాళ్లకు. కానీ శుక్రుని యొక్క స్థితి వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అభిప్రాయ భేదాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. కలహాలు ఉంటే తొలగిపోతాయి. తర్వాత స్త్రీ మూలకమైనటువంటి ధనలాభాలు మకర రాశి వాళ్లకు బాగా ఏర్పడతాయి. కొత్తగా ఉద్యోగం పొందేటువంటి వాళ్లకు ధనలాభాలు బాగా లభిస్తాయి మకర రాశి వాళ్లకు, ముఖ్యంగా ఆడపిల్లలకు, స్త్రీలకు. తర్వాత ఈ మకర రాశి వాళ్లకు అష్టమంలో బుధుడు నడుస్తూ ఉన్నాడు సంచారము. ఆ బుధ సంచారం వల్ల వ్యాపారానికి మాత్రం ఎక్కడ కూడా అవకాశం ఉండదు. వ్యాపార నష్టాలు బాగా కలిగిస్తాడు బుధుడు మకర రాశి వాళ్లకు. కాబట్టి నూతన వ్యవహారాలలో, నూతన వ్యాపారాలలో కాళ్ళు పెట్టకుండా ఉంటే మంచిది మకర రాశి వాళ్ళు ఈ ఆషాఢ మాసం అంతా కూడా. తర్వాత ఈ మకర రాశి వాళ్లకు 9వ స్థానంలో కేతువు. 9వ స్థానంలో కేతువు కూడా ఇబ్బంది కలిగిస్తాడు. కోణస్థానమైనా కానీ సంతాన విషయం లోపల గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని ఏమంటారు, అబార్షన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డెలివరీ సందర్భంలో కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు, చాలా ఆరోగ్య విషయం లోపల జాగ్రత్తగా ఉండాలి. సంతాన విషయం లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ బాధల నుంచి, ఈ కష్టాల నుంచి కొంత ఉపశమనం పొందడానికి ఈ మకర రాశి వాళ్ళు సుందరకాండ పారాయణం చేస్తే చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. నవాన్నిక పారాయణం కానీ, లేదా అర్ధమండల పారాయణం, కొనగల పారాయణం కానీ తాము చేయడం ద్వారా, లేదా మంచి పండితుల చేత పారాయణం చేయించడం ద్వారా, ముఖ్యంగా 9వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, తర్వాత 6వ స్థానంలో ఉన్నటువంటి 5వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు దుష్ఫలితాలను పూర్తిగా ఇవ్వకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు సుందరకాండ పారాయణం, ముఖ్యంగా ఇంకా వీలైతే సప్తసర్గ పారాయణం అంటే 68 రోజుల పారాయణం చేసినట్టయితే నెక్స్ట్ మంత్రంలో వచ్చేటువంటి ఉపద్రవాలు ఏవైతే ఉన్నాయో, అంటే శ్రావణ మాసంలో కానీ, భాద్రపద మాసంలో కానీ కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సుందరకాండ పారాయణాన్ని వీలైతే సప్తసర్గ పారాయణము అంటే 68 రోజుల పాటుగా ఈ 68 సర్గలను 7 ఆవృత్తులుగా చేయించేటువంటి పారాయణాన్ని సప్తసర్గ పారాయణం అంటాం. అటువంటి పారాయణం చేయించినట్టయితే సేఫ్ జోన్లో ఉండడానికి, క్షేమంగా ఉండడానికి, ధైర్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మకర రాశి వాళ్ళకి.